గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. డైరెక్టర్ భారతీరాజా కన్నుమూశారు. కథల వెనుక పరిగెత్తడం కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల జీవితాలని కథలుగా మార్చొచ్చని ఇండస్ట్రీకి నేర్పిన ఒక రూల్ బ్రేకర్ ప్రయాణం ఆగిపోయింది. ఒక తరాన్ని తన మేకింగ్తో ఇన్స్పైర్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక చెరుపలేని అధ్యాయాన్ని లిఖించిన లెజెండ్ భారతీరాజా గారు కన్నుమూశారు. ఇండియన్ సినిమా హిస్టరీలోని పల్లెటూరు కథలకి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన లెజెండరీ డైరెక్టర్ పద్మశ్రీ భారతీరాజా గారు ఈరోజు మనల్ని విడిచి అనంతలోకాలకి వెళ్ళిపోయారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో ఈరోజు తుది శ్వాస విడిచారు. సినిమా ఇండస్ట్రీలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. ఈ వార్త తెలిసిన వెంటనే తమిళ, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ మా గురుగారు ఇవాళ చనిపోయారన్న విషయం తెలియగానే అసలు ఏం చేయాలని తెలియలేదు. మేమిద్దరం వచ్చి ఇక్కడ జాతిరత్నాలు, కుక్ విత్ జాతిరత్నాలు షూటింగ్లో ఉండిపోయాము. లేకపోతే వెళ్ళుండేవాళ్ళం. కానీ ఇంతమంది ఇక్కడ స్టాఫ్ని వదిలేసి వాళ్ళ షూటింగ్ని అది చేయడానికి నాకు చాలా బాధకరంగా ఉంది. ఒక విషయం ఏంటంటే, నేను ఆలీ గారు ఫస్ట్ పిక్చరు అక్కడ చేసాము మేము కన్యాకుమారిలో. అది ఫస్ట్ పిక్చరు ఆయనతో చేసి మళ్ళీ ఆయన పోతూ ఉండగా మేమిద్దరం కలిసి చేయడం అనేది నిజంగా నేను మాటల్లో చెప్పలేను ఆ విషయం. బట్ ఏం చెప్పాలని తెలియటం లేదు నాకు. నిజం చెప్పాలంటే ఇవాళ నేను ఆర్టిస్ట్గా ఉండడం వల్ల ముచ్చర్ల అరుణ అని తెలియడానికి మా గురుగారు భారతరాజా గారు చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ అన్నమాట. అది ఏం చెప్పాలి, ఏం చేయాలని తెలియదు. మనుషులు ఉన్నంతసేపు మనకి ఎక్కువగా తెలియదు. బట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. బట్ ఏం చేయలేమండి. ఇవాళ ఉంటాము, రేపొద్దున పోతాం. కానీ ఇవాళ నిల్చొని నేను ఉండి ఇవాళ నన్ను గుర్తించడానికి కారణం మా గురుగారు భారతరాజు గారు ప్లస్ ఆలీ గారితో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బట్ ఆ ఫ్యామిలీకి అందరికీ మా గురుగారికి చాలా కండోలెన్స్ అని నేను తెలియపరుస్తున్నాను. ఆయన మనసు శాంతిగా ఉండాలి, అది నేను కోరుకుంటున్నాను. బట్ నేను ఎల్లుంటే బాగుండేది. బట్ ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడ నుంచి మేమిద్దరం కూడా వెళ్ళలేకపోతున్నాం. గురుగారు భారతీరాజా గారు ఫస్ట్ ఫిలిం తమిళ్లో కళ్ళు కులీనమని అన్నగారిని పరిచయం చేసి, మళ్ళీ అదే అన్న సీతాకోచికలో ఉంటే బాగుంటుంది అని చెప్పి సీతాకోచికలో తను హీరోయిన్గా, నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు భారతదేశంలో ప్రతి తెలుగు వాళ్ళకి మీ ఇద్దరం తెలుసు అంటే అది భారతీరాజా గారు పుణ్యం వల్లే. అండ్ డైరెక్టర్ ఆల్వేస్ గ్రేట్. డైరెక్టర్ లేకపోతే నటుడు అనేవాడు పుట్టాడు. సో సీతాకోకచిలుక సినిమా నుంచి ఇద్దరు స్టార్స్ పుట్టారు. ఒకటి ముత్యాల రత్న గారు, ఒకటి నేను. అలాగే ఇక ఆ సినిమాల్లో చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ద గ్రేట్ డైరెక్టర్ అండి. ఎందుకంటే శివాజీ గణేశన్ గారిని డైరెక్ట్ చేసిన గొప్ప దర్శకుడు వారు భారతీరాజా గారు. ఈ రోజున మన మధ్యలో లేరు అనే వార్త వినగానే నిజంగా మనసుకి ఎంతో బాధ కలిగించింది. అండ్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన భారతీరాజా గారు, సీతాకోకచిలుక తర్వాత ఆలీ అనే వ్యక్తి భారతదేశానికి పరిచయం అయ్యాడు. అండ్ వారి పుణ్యం వల్లే ఈ రోజున ఎన్నో వందల సినిమాలు యాక్ట్ చేసే అవకాశం ఈరోజు ఒక యాక్టర్గా నేను నిలబడ్డాను అంటే అది భారతీరాజా గారు దయవల్లే. సీతాకోకచిలుక 46 సంవత్సరాల ముందు రిలీజ్ అయ్యి వారికి ఆల్మోస్ట్ ఇప్పుడే అంటున్నారు అరుణ గారు, వారికి 85 వయసు వచ్చేసరికి బర్త్డే చేసుకుని ఉంటే నేను రాధిక గారు ఇలాగ వారి ఇంటికి వెళ్ళాము, కలిసాము, మాట్లాడాము అన్నారు. బట్ ఈ రోజున ఇక్కడ షూటింగ్లో ఉండగానే మాకు ఈ వార్త తెలియగానే నిజంగా చాలా బాధ కలిగింది. ఈరోజు కానీ షూటింగ్ లేకుండా ఉంటే బాగుండేది. చెన్నై వెళ్ళి కనీసం ఆఖరి చూపులు మేము పంచుకునేవాళ్ళం. బట్ ఏంటంటే ఇంతమంది యూనిట్
ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చున్నారు. మళ్ళీ ఈ కాంబినేషన్ అవ్వదు సార్ అని డైరెక్టర్ గారు, టెక్నీషియన్స్ చాలామంది చెప్పగానే ఇక తప్పక నేను ఈ వీడియో పెడతాను. అండ్ అలాగే వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అట్లాగే ఒక కొన్నేళ్ల క్రితం వారి కుటుంబంలో కన్న కొడుకే తను అనారోగ్యం వల్ల చనిపోవడంతో ఇక వారి ఆరోగ్యం క్షీణించి ఇక వారు వెళ్ళిపోవడం జరిగింది ఈ రోజున. సో ఇదేదైనా మన మధ్యలో లేరు కాబట్టి వారి ఆత్మకి శాంతి కలిగించాలని, వారి కుటుంబానికి ఉన్నంత ధైర్యం ఇవ్వాలని ఒక యాక్టర్గా, భారతీరాజా గారి చైల్డ్ ఆర్టిస్ట్గా నేను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అదేనండి, సేమ్ నేను అదే ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కుటుంబానికి అందరికీ కండోలెన్స్ తెలుపుకుంటూ మీ అందరూ ఆశీర్వాదాలు ఉండాలని మా గురువుగారు వాళ్ళని ఇద్దరం తెలవడానికి, మేమిద్దరు ఇక్కడ స్టాండ్ అవ్వడానికి మెయిన్గా భారతరాజు గారే. ఆయనకి చాలా ధన్యవాదాలు. ఒకటి నేను తెలుపుకోగలను. ఈరోజు భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక నల్లటి రోజు. కారణం, ప్రముఖ దర్శకుడు, దర్శక ధీరుడు భారతీరాజా మరణం చాలా దిగ్భ్రాంతిని గురి చేసింది. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక లెజెండ్. ఎంతోమంది హీరోల్ని, హీరోయిల్ని సినీ పరిశ్రమకి పరిచయం చేసి వారిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన దర్శక దిగ్గజం. అటువంటి దర్శకుడు భారతీరాజా గారి మరణం నన్ను ఎంతో కలిచివేసింది. వారితో నా ప్రయాణం, నేను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో సెక్రటరీగా కానీ ప్రెసిడెంట్గా కానీ ఉన్న దాదాపు 15 సంవత్సరాల కాలంలో ఆయనతో ఎన్నో మీటింగుల్లో, ఎన్నో డిస్ప్యూట్ మీటింగుల్లో అటెండ్ అయ్యి సానుకూలంగా ఆయన చెప్పే సలహాలు పాటించి, ఆయన మాట అంటే వేదంగా ఈయన ఇండస్ట్రీ అందరూ ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి ఆయన ముందుకొచ్చిన దర్శక ధీరుడు, నిర్మాత, నటుడు. ఈ మధ్యకాలంలో ఎన్నో క్యారెక్టర్ వేషాలు వేసి అవార్డులు తీసుకున్న నట చక్రవర్తి. ఆయన గురించి ఎన్నెన్నో చెప్పచ్చు. ఆయన ఎంతోమంది హీరోయిన్ని పరిచయం చేశాడు, హీరోల్ని పరిచయం చేశాడు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఆర్ అక్షరంతో ఉన్న ప్రతి హీరోయిన్ ఆయన పరిచయం చేసిన వాళ్ళే. సపోజ్ రాధిక, రాధ, రేవతి, అలా కొన్ని పేర్లు ఉన్నాయి. అందరూ, అలాగే కొంతమంది హీరోలు కానీ ఎంతో ముందు చూపుతో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి సినిమా పేరు మార్చి ఎంకరేజ్ చేసిన దర్శక ధీరుడు. ఈ మధ్యకాలంలో అంటే దాదాపు 2 సంవత్సరాల కిందట వారి కుమారుడు మనోజ్ అకాల మరణం చెందటం కుటుంబంలో ఒక తీరని లోటు, ఆయనకి ఎంతో ఆవేదన గురి చేసిన విషయం. ఒక్కగానొక్క కొడుకు, అతన్ని హీరోని చేద్దామనుకున్నారు, దర్శకుడిని చేద్దామనుకున్నారు, ఎన్నో కలలు కన్నారు భారతీరాజా గారు. అటువంటి మనోజ్ 2 సంవత్సరాల కిందట చనిపోవడం అనేది ఆయనని ఎంతో కృంగదీసింది. అప్పటి నుంచే ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఎంతో మనోవేదనకి గురై గత 5-6 నెలలుగా ఆరోగ్యం సరిగా లేక ఇంటికే పరిమితమైన దర్శక ధీరుడు, 85 సంవత్సరాల అనుభవజ్ఞుడు, ఎంతో కార్యక్రమాలకి, ఎన్నో ఫంక్షన్స్కి, ఎన్నో 100 days ఫంక్షన్స్, ఎన్నో 100 days సినిమాలు దర్శకత్వం వహించిన దర్శక ధీరుడు. వారి మరణానికి తెలుగు, తమిళ చలనచిత్ర పరిశ్రమలే కాదు, ఆల్ ఇండియా సినీ ఇండస్ట్రీ కూడా ఎంతో దిగ్భ్రాంతిని గురి చేస్తూ సంతాపం తెలియజేస్తూ ఉంది. వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని మరొకసారి కోరుకుంటూ సెలవు. ప్రముఖ దర్శకుడు శ్రీ భారతీరాజా గారు ఇవాళ ఉదయం పరమపదించడం మాకు చాలా పెద్ద షాక్కు. ఎందుకంటే మా పూర్ణోదయ సంస్థకి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిన సీతాకోకచిలక అనే దృశ్య కావ్యాన్ని ఆయన దర్శకత్వంలో మేము నిర్మించడం జరిగింది.
ఆయన ఒక ట్రెండ్ సెట్టర్, తమిళ ఫిల్మ్ ఫీల్డ్గా ఒక ట్రెండ్ సెట్టర్. అంటే అప్పటిదాకా స్టూడియోస్లోనే ఎక్కువ షూటింగ్ జరిగే రోజుల్లో నుంచి ఒరిజినల్ లొకేషన్స్కి తీసుకొచ్చిన ఘనత భారతీరాజా గారికే దక్కుతుంది. ఆయన తీసిన 16 వైదనిలే మొట్టమొదటి సినిమా. ఆ చిత్రం విడుదలైనప్పుడు మా సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వంశీ మమ్మల్ని తీసుకెళ్ళి ఆ సినిమా చూపించి, ఎట్టి పరిస్థితుల్లో మన సంస్థలో ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనేది మా నాన్నగారికి చాలా ఒత్తిడి తీసుకొచ్చి మేము భారతీరాజా గారిని కలవడం జరిగింది. అలాగే ఆయనతోటి శంకరాభరణం తర్వాత అందరూ శంకరాభరణం ఎంత గొప్ప విజయం అయింది, దాని పెద్ద సెన్సేషన్ అయింది, దాని తర్వాత వచ్చే చిత్రం ఎలా ఉంటుంది అని అందరూ ఊహించే టైంలో నెక్స్ట్ సినిమా సీతాకోకచిలుక చేయడం పెద్ద సాహసం అనిపించింది. ఆ రోజుల్లో అందరూ అన్నారు, ఏంటిది అప్పుడేమో మ్యూజిక్తో చేసే, ఇప్పుడేమో లవ్ స్టోరీ అంటాం, కొత్త వాళ్ళు అంటున్నారు ఏంటంటే. ఆయన ఒక నాన్నగారు భారతీరాజా గారి మీద ఉన్న నమ్మకంతో అప్పట్లో ఆయన అలైగళ్ళ ఓయి విధులైన సినిమాని డబుల్ లాంగ్వేజ్ చేద్దాం, తెలుగులో మీరు చేయండి, తమిళ్లో నేను ఇళయరాజా గారు చేస్తున్నాం, తెలుగు వర్షన్ మీరు చేయండి అంటే, ఇది సైమల్టేనియస్ ప్రొడక్షన్, రీమేక్ కాదండి. ఇది చేస్తే తమిళ్లోనూ ఘన విజయం సాధించింది, తెలుగులోనూ అలాగే భారతీరాజా గారిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే కథ విషయంలో నాన్నగారు కొన్ని ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇచ్చినా కూడా అది ఆలోచించి నిజంగా బాగుంటే అది అలాగే ఆయన తీసుకోవడం, అది తెరకెక్కించడం జరిగేది. ఉదాహరణకి ఆ చిత్ర క్లైమాక్స్ విషయంలో భారతీరాజా గారు ఏమో ట్రాజడీ ఎండింగ్ చేద్దామని, నాన్నగారు వద్దు దాన్ని హ్యాపీ ఎండింగ్ చేయాలి, ఇద్దరు 2 కులాలు పిల్లలు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుని దానికేమో మనం అడ్డుకట్టుగా వేయడం కరెక్ట్ కాదు, దాన్ని మనం ప్రోత్సహించాలి అని చెప్పి దాన్ని అప్పటికప్పుడు డిస్కస్ చేసి దాన్ని ట్రాజడీగా తీసాం షూటింగ్. దాన్ని మళ్ళీ హ్యాపీ ఎండింగ్ చేసి ఘన విజయం రెండు లాంగ్వేజ్లోనూ, తెలుగు తమిళ 2 లాంగ్వేజ్లోనూ సూపర్ డూపర్ హిట్ అయ్యి అప్పట్లో సీతాకోకచిలుక సినిమా ఒక ట్రెండ్ సెటర్ అయింది తెలుగు ప్రేమ కథల్లో. చాలామంది దర్శకులు ఇప్పటికీ ఆ చిత్రం ఒక ఇన్స్పిరేషన్ తోటనే మేము లవ్ స్టోరీస్ చేసామని చెప్పుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేలాగా ఆ చిత్రానికి నేషనల్ అవార్డు, ఉత్తమ తెలుగు చిత్రం నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్లో చాలా నందులు, అలాగే ఉత్తమ దర్శకుడిగా, అలాగే సితారా అవార్డ్స్, అలాగే ఇంకా ఎన్నో సంస్థలు అవార్డ్స్ వచ్చినాయి. అలాగే రష్యన్ భాషలోకి డబ్ చేయబడింది ఈ సినిమా సీతాకోకచిలుక. అలాగే చాలా పెద్ద సెన్సేషన్. మా పూర్ణోదయ లిస్టు ఆఫ్ జెమ్స్లో సీతాకోకచిలుక కూడా ఈక్వల్ ప్లేస్లో చోటు చేసుకుంది. అంతటి గొప్ప చిత్రాన్ని మాకు అందించిన భారతీరాజా గారు ఇవాళ లేకపోవడం చాలా ఇది పరమపదించడం. ఆయనకి మనశ్శాంతి, వాళ్ళ కుటుంబంలో అందరూ ధైర్యం కలిగించాలని, అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇక హైదరాబాద్ నుంచి సినీ రంగానికి చెందిన పలువురు ఆయన పార్థివ దేహాన్ని చూడటం కోసం ఉరుకులు పరుగులుగా బయలుదేరారు. ఇక అసలు ఎవరి భారతీరాజా, సినిమా రూపురేఖల్ని ఆయన ఎలా మార్చేశారో చూద్దాం. 1941లో తమిళనాడులోని తేని జిల్లాలోని ఓ సాధారణ పల్లెటూరులో పుట్టారు భారతీరాజా. సినిమాపై ఉన్న పిచ్చితో చెన్నై వచ్చి ఎన్నో కష్టాలు పడి అసిస్టెంట్ డైరెక్టర్గా మారారు. ఆ రోజుల్లో సినిమాలన్నీ స్టూడియో సెట్స్లోనే జరిగేవి. కానీ 1977లో భారతీరాజా గారు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా 16వ యతినిలే, తెలుగులో 16 ఏళ్ల వయసు, ఒక మంచి సంచలనం సృష్టించింది. కెమెరాని, స్టూడియోని దాటించి నిజమైన పల్లెటూరికి తీసుకెళ్లిన మొదటి దర్శకుడు ఆయనే. ఈ ఒక్క సినిమాతో కమల్ హాసన్, శ్రీదేవి, రజనీకాంత్ల కెరీర్ మారిపోయింది. అలానే భారతీరాజా గారు తమిళంలో శివాజీ గణేశన్, రాధలతో తీసిన క్లాసిక్ సినిమా ముదల్ మర్యాదై. ఇదే సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని జంటగా ఆరాధన పేరుతో రీమేక్ చేశారు. ఇందులో చిరంజీవి గారి నటనకు, ఇళయరాజా గారి పాటలకు ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎర్రగులాబీలు సినిమా లవర్స్ ఈ పేరు వింటేనే ఒక రకమైన అనుభూతి వస్తుంది. అప్పట్లోనే కమల్ హాసన్తో ఆయన తీసిన ఆ కల్ట్ సైకో థ్రిల్లర్ ఒక సెన్సేషన్. ఒక్క ఎర్రగులాబీలేంటి, టాలీవుడ్లో ఎన్నో క్లాసిక్ సినిమాల వెనుక భారతీరాజా గారి ముద్ర ఉంటుంది. ఆయన కేవలం కథలనే కాదు, ఇండస్ట్రీని ఏలే స్టార్లని కూడా సృష్టించారు. ముఖ్యంగా ఆయన హీరోయిన్ల విషయంలో ఒక క్రేజీ రూల్ ఫాలో అయ్యేవారు. అదే 6 లెటర్ సెంటిమెంట్. రాధిక, రాధ, రేవతి, రంజని ఇలా ఒకరేంటి
మన తెలుగు స్టార్ విజయశాంతిని కూడా వెండితెరకు పరిచయం చేసిన గాడ్ ఫాదర్ ఆయనే. కొత్త వాళ్ళతో కోట్లు కురిపించే సినిమాలు తీయడం ఆయనకే చెల్లింది. అందుకే ఇండస్ట్రీలో ఆయన్ని అందరూ గౌరవంగా ఇయక్కునర్ ఇమయం అంటే దర్శకులకే శిఖరం అని పిలుచుకుంటారు. కేవలం కమర్షియల్ సినిమాలే కాదు, సీతాకోకచిలుక, తూర్పు వెళ్లే రైలు వంటి అద్భుతమైన చిత్రాలతో 6 జాతీయ అవార్డులు, కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కేవలం డైరెక్టరే కాదు, ఈ మధ్యకాలంలో మహారాజా, తిరు సినిమాల్లో తాతగా నటించి నటుడిగాను మెప్పించారు. గత ఏడాది తన కొడుకు మనోజ్ భారతీరాజా మరణంతో ఆయన మానసికంగా చాలా కృంగిపోయారు. ఈరోజు ఆయన భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళినా ఆయన సృష్టించిన పల్లెటూరి పాత్రలు, ఆ మట్టి వాసన వెండితెరపై ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఇండియన్ సినిమా ఉన్నంత వరకు భారతీరాజా గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ దర్శక శిఖరానికి మా ఛానల్ తరపున, ప్రేక్షకుల తరపున అశ్రునయనాల నివాళులు. రెస్ట్ ఇన్ పీస్ భారతీరాజా గారు.